హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గౌతమ్. సో ఈరోజు మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి లూపిన్. చూడండి, డౌన్ ట్రెండ్లో ఉంది అండ్ క్లోజింగ్ కూడా మంచిగా ఇచ్చింది. అండ్ మనం 15 మినిట్లోకి వెళ్తే 50 మినిట్ చార్ట్లోకి వెళ్తే మనం ఇవాళటిలో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇవాళటిలో బ్రేక్ చేస్తే మనం సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. 868.15 కింద సెల్ చేయొచ్చు మనం. టార్గెట్ 855 అండ్ ఎస్ఎల్ని ట్రేల్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. 845 వరకు ఉంది టార్గెట్. అండ్ మన సెకండ్ స్టాక్ వచ్చేసి రిలయన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు 2 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉన్న స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పడితే సెలెక్ట్ చేసుకుంటే వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి స్టాక్స్ కరెక్ట్ దొరికితేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే ఆ డే మొత్తం వదిలేసేయాలి, లీవ్. సో సెకండ్ స్టాక్ రిలయన్స్. మనకు ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ ఎక్కువైనా ఇగ్నోర్ చేయండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇవాళ లో బ్రేక్ చేస్తే టార్గెట్ 2309 2309 వరకు టార్గెట్ ఉంది. సో మనం నిన్న ఇచ్చిన స్టాక్స్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేసినాయో చూద్దాం. మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ. సో ఎస్బీఐలో మనకి 15 మినిట్లో ఛానల్ వెళ్తే మన లెవెలే రాలేదు, హై బ్రేకే కాలేదు. సో ఇందులో మనకు ట్రేడే దొరకలేదు ఎస్బీఐ. సెకండ్ స్టాక్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్. అండ్ ముత్తూట్ ఫైనాన్స్ వస్తే చూడండి, సెల్లింగ్ చెప్పినాను. కావాలంటే మీరు ఎస్టర్డే వీడియో చూడండి, అనాలిసిస్ వీడియో. లో బ్రేక్ అయింది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో చూడండి ఫ్రెండ్స్, 3.4%, చాలా మంచి టార్గెట్ ఇచ్చింది. అండ్ మన థర్డ్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్. చూడండి ఫ్రెండ్స్, మన థర్డ్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్. ఎస్బీఐ లైఫ్ కూడా సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, మన లెవెల్ వచ్చింది, ఎంటర్ అయినామా. మన టార్గెట్స్ కూడా 2 టార్గెట్స్ వచ్చాయి. అండ్ ఇంకా కూడా ఫ్లోలో 3%, ఆల్మోస్ట్ ఇది కూడా 3% ఇచ్చింది. అండ్ మన ఫోర్త్ స్టాక్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్ చూడండి ఫ్రెండ్స్, లాజిక్ చూడండి. సో ఇది ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ వరకు రిటర్న్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే ఇచ్చాను నేను స్టాక్ నేను. సో నెగిటివ్ క్యాండిల్, ఫ్లాట్ ఓపెన్ అయింది, ఇవాళ లోని బ్రేక్ చేసింది, మంచి టార్గెట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చాలా జాక్పాట్. 3 స్టాక్స్ కూడా జాక్పాట్. ఒక దాంట్లో ఎంట్రీ మిల్లే 4%. ఇవి స్టాక్స్. ఈరోజు 2 స్టాక్స్ మాత్రమే ఇచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు అవైలబుల్ ఉన్న స్టాక్స్ మాత్రమే మనం ట్రేడ్ చేయాలి, లేకపోతే వదిలేసేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.